వెల్కమ్ టు వాట్ ఈ టేస్ట్. మరిన్ని రుచులను మీకు పరిచయం చేయడానికి ఈ రోజు మనం వచ్చేసాం నెక్లెస్ రోడ్ లో ఉంచిన ది పార్క్ హోటల్ కి. మరి అక్కడికి వెళ్ళి షెఫ్ అడిగి తెలుసుకుందాం ఈ రోజు మనకి ఏమేం డిషెస్ చేసి చూపించబోతున్నారు. కమ్ ఆన్. హాయ్ ఆదిత్య. హలో, హౌ ఆర్ యు? యా ఐ యామ్ ఫైన్. సో ఈ రోజు ఏం చేసి చూపించబోతున్నారు? ఈ రోజు చికెన్ 65 చేస్తాము. దాంతో పాటు ఇటాలియన్ ఫ్రిటాటా చేద్దాం. ఇటాలియన్ ఫ్రిటాటా. ఓకే, చికెన్ 65 ఇటాలియన్ ఫ్రిటాటా. ఫస్ట్ అయితే చికెన్ 65. కరెక్ట్. అంటే యాక్చువల్లీ చికెన్ 65 అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా. సో ఏంటి ఇక్కడ మెనీ ప్లేసెస్ లో చికెన్ 65 ని చాలా రకరకాలు చేస్తారు. డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. కానీ దిస్ ఈస్ ద ఒరిజినల్ యాక్చువల్ చికెన్ 65 అనేది. నేను దీనికి చిన్న బేస్ ఇస్తాను. చికెన్ 65 అనేది బేసికల్ గా చెన్నై డిష్ అనమాట. ఇది తమిళనాడు చెన్నై డిష్. చాలా మంది 65 అనే దానికి చాలా రాంగ్ సెన్స్ లో అర్థం చేసుకుంటారు. 65 డేస్ ఉన్న చికెన్ తో చేస్తారు, 65 రకాల ఇంగ్రీడియంట్స్ చేస్తారు. ఇలా చాలా చాలా రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఎందుకంటారంటే చికెన్ 65 అనేది వెన్ నార్త్ ఇండియన్ పీపుల్ ఎప్పుడైతే చెన్నైకి పోయి ఒక మూమెంట్లో వెళ్ళినప్పుడు లాంగ్ బ్యాక్ వాళ్ళకి తమిళ్ రాదు, వీళ్ళకి హిందీ రాదు. సో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒక రెస్టారెంట్లో కూర్చొని మెనూ కార్డ్ తీసుకుని అక్కడ చికెన్ బొమ్మ ఉంది, దాని కింద చికెన్ డిషెస్ ఉన్నాయి. ఫిష్ బొమ్మ ఉంది, దాని కింద ఫిష్ అన్ని తమిళ్ రాస్తున్నాయి. సో ద 65th వన్ ఈజ్ ద డిష్ ఏదైతే ఉన్నాడో, ఎవరైతే తమిళ్ రాదో అతను చికెన్ బొమ్మ కింద 65th డిష్ చూపించి ఇది నాకు కావాలన్నాడు. అందుకని చికెన్ విత్ 65 నెంబర్ కాబట్టి చికెన్ 65 వచ్చింది. నాకు కూడా ఎప్పుడు చాలా డౌట్ అనమాట, అసలు ఏం యూజ్ చేస్తున్నారు దీనికి చికెన్ 65 ఎందుకు పెట్టారని చెప్పి. ఇప్పుడైతే నాకు క్లారిఫై వచ్చేసింది, అయిపోయింది క్లారిటీ. సో మీ అందరికీ కూడా అర్థమైంది కదా. సరే, ఇప్పుడైతే గనక చికెన్ 65 కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? చికెన్, మైదా, ఎగ్, కార్న్ఫ్లవర్, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్, ఆయిల్. స్టార్టింగ్ ఏం చేయాలి? ఫస్ట్ మనం ప్రాసెస్ చేసుకునే లోపల చికెన్ మ్యారినేట్ చేసిన లోపల ఆయిల్ పెట్టుకుందాం. ఫస్ట్ లోపల ఆయిల్ వేడెక్కుతుంటుంది. మనం డీప్ ఫ్రై చేసుకుని దాని తర్వాత సాస్ చేసుకుని సాస్ లో మనం చికెన్ టాస్ చేసుకుంటాం అనమాట. ఈ డిష్ కొద్దిగా స్పైసీగా అలా కొద్దిగా పులుపుగా కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే పెరుగు వాడతాం కాబట్టి మనం దీంట్లో. ఫస్ట్ మనం చికెన్ తీసుకుందాం ఒక బౌల్లో. మ్యారినేట్ చేసుకుందాం చికెన్. సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. చికెన్ లో ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు కదా, అంటే నాన్ వెజ్ అనేసరికి పక్క అల్లం వెల్లుల్లి పేస్ట్. నాన్ వెజ్ కి ఫ్లేవర్ ఇస్తుంది జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది. దాని తర్వాత లిటిల్ మైదా. ఓకే, మైదా, కార్న్ఫ్లవర్. ఓకే, క్రిస్పీనెస్ వస్తుంది అన్నమాట కార్న్ఫ్లవర్ వల్ల. సో కార్న్ఫ్లవర్ ఎక్కువ వేసుకోవచ్చు కదా, పర్లేదా? మరి ఎక్కువ వేసుకోవచ్చు, జస్ట్ కూటమి వేసుకోవచ్చు. 1:1 రేషియోలో వేసుకోవచ్చు. అలాగే ఎగ్ బీట్ చేసుకుని మనం ఒక ఎగ్ ఆల్రెడీ ఒక బౌల్లో తీసి పెట్టేసుకున్నాం కాబట్టి ఎగ్ ని బాగా బీట్ చేసుకోవాలి. పోర్ ఇంటూ చికెన్. ఓకే, వీటన్నిటిని కలుపుకోవాలి మనం. మొత్తం అంతా కలిసేలాగా చికెన్ కి మొత్తం అంటుకునేలాగా కలిపేసుకోవాలన్నమాట. ఎలాగో ఎగ్ వేసాం కాబట్టి దీంట్లో వాటర్ బదులు ఎగ్ యూజ్ చేస్తున్నాం అంతే కదా. వాటర్ వేయకుండా ఎగ్ వేస్తే ఇంకా బైండింగ్ బాగుంటుంది వాటర్ కన్నా. ఎగ్ విల్ హోల్డ్ దట్ మసాలాస్ అన్నమాట. ఓకే ఓకే. జస్ట్ మ్యారినేట్ చేసి మనం సాస్ చేసేసుకుని ఫ్రై చేసుకుని 2 టాస్ చేసుకుని సరిపోతుంది. ఓకే 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 ఓకే, సూపర్. అసలు అయిపోయింది కదా. లోపల మన ఆయిల్ కూడా వేడికిపోయింది. సో వీ కెన్ డైరెక్ట్లీ నో నీడ్ టు వెయిట్. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకుని వెయిట్ చేసిన అవసరం లేదు. డైరెక్ట్ గా మనం ఆయిల్ లో క్రిస్పీ ఫ్రై చేసుకుందాం. ఓకే, దీన్ని నానబెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదా? ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలాగా డైరెక్ట్ వేసేసేయడమే. చికెన్ బోన్లెస్ డైరెక్ట్ చేసుకుని సరిపోతుంది, అవసరం లేదు. ఓకే, ఫస్ట్ బోన్లెస్ చికెన్ తీసుకొని చక్కగా వేసేసుకుంటాం. ఓకే, సో ఆయిల్ ఆల్రెడీ బాగా హీట్ అయింది కాబట్టి ఇమీడియట్ గా వేసిన వెంటనే మనకి ఆబ్వియస్ గా తెలిసిపోతుంది ఆయిల్ హీట్ అయ్యింది అనే విషయం. ఎలా అంటే ఒక చికెన్ ముక్క లేకపోతే చిన్ని పిండి అలా వేసిన వెంటనే టపటపట వచ్చేస్తాయి బుడగలు. అదిగో అలా అనమాట ఎస్పెషల్లీ. బట్ ఇది కొంచెం మనం స్లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి కదా, కొద్దిగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే సో దట్ లోపల ఉన్నదంతా చికెన్ కూడా చక్కగా ఉడికి బయట క్రిస్పీ. అసలు చేయడం అలవాటు అయిపోతే ఇంకా ఫట 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 కళ్ళు మూసుకొని కూడా వేసేయచ్చు అనుకుంటా కదా. అండ్ యాక్చువల్లీ ఇది అయితే మనం చికెన్ తో చేస్తున్నాం కదా, చికెన్ 65 ని మనం ఇలాగే మరి మటన్ తో కూడా చేయొచ్చా? మటన్ డైరెక్ట్ గా ఫ్రై చేస్తే కుక్ కాదు. ఓకే, దానికి మళ్ళీ మటన్ బాయిల్ చేసుకుని మనం మళ్ళీ సెపరేట్ ఫ్రై చేసుకుని చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, అంటే బాయిల్ చేసుకుని దాంతో ఇప్పుడు చేసుకున్న ప్రాసెస్ లాగా చేసుకోవచ్చు అనమాట. ఓకే, మరి మామూలుగా ఫిష్ డైరెక్ట్ చేసుకోవచ్చు. ఫిష్ ఇట్లా సేమ్ చేసేసుకోవచ్చు. సేమ్ ఎగ్ కూడా చేసుకోవచ్చు. మనం బాయిల్ చేసుకుని ఎగ్ ని కూడా సేమ్ బ్యాటర్ కోటింగ్ ఇచ్చుకుని ఫ్రై చేసుకోవచ్చు మనం. ఓకే, కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా కట్ చేస్తూ. బట్ ఎగ్ అయితే కనుక ఇంకా ఇవన్నీ కూడా హెల్త్ కి చాలా మంచిది కదా. చికెన్ తింటే బలం వస్తుంది, ప్రోటీన్స్ అన్ని వస్తాయి. హ్యాపీగా ఇలాగా ఫ్రై చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. 65 సాస్ చేసుకుందాం. ఓకే, అంటే చికెన్ 65 కంపల్సరీగా ఓన్లీ అట్లే కాదు, ఓన్లీ సాస్ కూడా ఉంటుంది ఇక్కడ కంపల్సరీగా. సాస్ తో పాటు అది జస్ట్ వాక్ టాస్ అవుతుంది. ఓకే, పాన్ ఆన్ చేసుకుందాం ఫస్ట్. విల్ పుట్ ఆయిల్. ఓకే,
ఆయిల్ వేడెక్కుతుంటుంది. మనకు ఇప్పుడు సాస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఓకే, ఆనియన్స్ అంటే మనకి అంటే ఇలాగే స్లైస్డ్ ఆనియన్స్ అంటే ఇలాగే చేసుకోవాలా లేకుంటే చిన్న చిన్న పీసెస్ చాప్ కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు, నో ఇష్యూ. విష్ అన్నమాట. ఓకే, ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్లైస్డ్ ఆనియన్స్ వేస్తాను నేను దీంట్లో. ఆనియన్స్ ఇప్పుడు దీంట్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలా లేకపోతే అసలు అవసరం లేదు? జస్ట్ ట్రాన్స్పరెంట్ గా క్రంచ్ ఉంటుంది అప్పుడు మనకి. ఓకే ఓకే, అవునవును. మరి అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత గ్రేవీస్ కి అయితే మనం బ్రౌన్ కలర్ గా వాడుకుంటాము. స్టార్టర్స్ లో ఎప్పుడు మనం క్విక్ స్టర్ ఫ్రై చేయాలన్నమాట. ఆనియన్స్ కానీ క్యాప్సికమ్ కానీ అవన్నీ క్రంచీగా ఉంటాయి, మనం తినేటప్పుడు ఒక బైట్ ఇస్తుంది అది. ఓకే ఓకే ఓకే, అవును కరెక్టే. అంటే పెద్ద పెద్ద ముక్కలు లాగా తగులుతూ ఉంటాయి, ప్లస్ తినేటప్పుడు కూడా మనకి ఆనియన్ ఉంది అని చెప్పి తెలుస్తుంది. అదే చిన్న చిన్న పీసెస్ గా అయిపోతే తెలియదు కదా. అందులో అందరు నాన్ వెజ్ తో పాటు ఆనియన్స్ తినడానికి చాలా ఇష్టపడతారు. సో కొద్దిగా మరీ కుక్ చేయకుండా కొద్దిగా పచ్చా పచ్చిగా ఉంటే బయట కూడా బాగుంటుంది అందరికి. నౌ విల్ యాడ్ గ్రీన్ చిల్లీస్. ఓకే, సో యు కెన్ యాడ్ ఎవ్రీథింగ్. స్పైసీ డిష్ కదా, కెన్ యాడ్ చిల్లీస్ యాజ్ పర్ యువర్ విష్. గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకున్నాం. గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా లైట్గా ఒక 1 minute 2 minutes అయిన తర్వాత దాంట్లో ఉన్న స్పైసెస్ అంతా వచ్చేస్తున్నాయి. ఓకే, ఈ పట్టు అలా కర్లీస్ చేసుకుంటాము. ఓకే, చెప్పాను ఆల్రెడీ సౌత్ ఇండియన్ తమిళనాడు డిష్ కాబట్టి కర్లీస్ కూడా ఫ్లేవర్డ్ బాగుంటుంది దాంతో పాటు. సరే, చూడడానికి కూడా చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్ అసలు వైట్ గ్రీన్. మనం అలా స్టిర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అట్ ద సేమ్ టైం అది కూడా మధ్య చికెన్ కూడా అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే మళ్ళీ ఒక సైడ్ ఊరికి ఒక సైడ్ ఉడకడం అవుతుంది. ఇంకొంచెం బ్రౌన్ గా రావాలి కదా చికెన్ మనకి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది, తీసేసుకోవచ్చు మనం. ఓకే, నౌ హియర్ గోస్ చిల్లీ పౌడర్. జస్ట్ తగ్గట్టుగా అంటే వాళ్ళ కారానికి స్పైస్ కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. స్పైసీగా ఉంటుంది కాబట్టి కొద్దిగా కారం వేసుకోవచ్చు. ఓకే, కొద్దిగా లైట్ ఫ్లేమ్ లో చేయాలి, మరి ఎక్కువ ఫ్లేమ్ లో చేస్తే మళ్ళీ చిల్లీ పౌడర్ మాడిపోతుంది. యాక్చువల్లీ నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మనం అది కలుపుతాం కదా, మామూలుగా మ్యారినేట్ చేస్తాం కదా చికెన్ లో, దాంట్లోనే కారం ఎందుకు వేసుకోకూడదు? దాంట్లో కారం వేస్తే దాంట్లో ఉన్నదంతా ఆయిల్ లోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ మీరు ఆయిల్ కూడా వాడుకోలేరు, ఆ స్పైస్ లెవెల్స్ కూడా మారిపోతాయి. ఓకే ఓకే, సో అంటే ఇట్లా సెపరేట్ గా మనం ఇట్లానే చేసుకోవాలన్నమాట. ఓకే, అప్పుడు చిల్లీ పౌడర్ కూడా ఎక్కువ కుక్ చేయకూడదు, మళ్ళీ మాడిపోతుంది. దీంట్లోనే ఒక 2 tablespoon కర్డ్ వేసుకుంటున్నాను. కర్డ్ వేసేసుకోవాలి, బీటెన్ కర్డ్ అన్నమాట. కర్డ్ ఎందుకు వేసుకున్నాం? ఇది చెప్పాను కదా, స్పైసీ అండ్ పుల్లగా ఉంటుంది డిష్. ఆ పులుపు కోసం మనం కర్డ్ వేసుకున్నాం అన్నమాట. కర్డ్ వేసుకుంటున్నాం. ఓకే, చికెన్ అయిపోయింది, ఇప్పుడు మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసుకున్నాను. చికెన్ తీసేసుకుందాం ఫస్ట్ ఒక టిష్యూ పేపర్ మీదకి. ఓకే, ఎస్, చికెన్ కూడా చక్కగా క్రంచీగా క్రిస్పీగా తయారైపోయినాయి. ఓకే, అంటే ఇది స్టవ్ మీద ఇలాగా మనం పెట్టుకొని ఉండాలి, ఆరెల్స్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆఫ్ చేసుకుందాం. దానికి వన్ లాస్ట్ స్టెప్, ఫినిషింగ్ లో మనం మళ్ళీ ఆన్ చేసుకుని పికప్ చేయడమే అంతే. ఓకే, ఆల్రెడీ ఇది మనం స్టవ్ మీద ఇది రన్ అవుతుంది. మనం ఆల్రెడీ చికెన్ తీసుకొచ్చి ఇక్కడ ప్లేట్ లో వేసేసుకున్నాము. ఇంకా కొంచెం ప్రాసెస్ ఉందన్నారు, ఏం చేయాలి ఇప్పుడు? మనం కొద్దిగా ఈ సాస్ ని థిక్ చేసుకోవాలి. దానికోసం కొంచెం 1/2 tablespoon కార్న్ ఫ్లవర్ లో ఒక చుక్క వాటర్ కలుపుకొని, స్లరీ అంటాం దీన్ని, చికెన్ కింద పనికొస్తుంది అనమాట సాసెస్ చేస్తున్నప్పుడు. అవునవును, ఏదైనా కొంచెం మనకి ఇలాగా వాటర్ ఎక్కువైంది అనుకుంటే చక్కగా ఇది వేసుకుంటే థిక్నింగ్ అన్నమాట. వాటర్ ఎక్కువైనప్పుడు బేసికల్గా థిక్నింగ్ కోసం సాస్. వాటర్ కంటే పట్టుకోదు అది, సాస్ కన్సిస్టెన్సీ వేసుకుంటే చికెన్ కూడా పట్టుకుంటుంది అనమాట. అందుకని ఇది వేసాము. చూసారా సాస్ థిక్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ జస్ట్ ఒక వేసిన 2 spoons కి థిక్ అయిపోయింది సాస్. కొంచెం సాస్ ని పక్క తీసుకుంటాను గార్నిషింగ్ కి. ఓకే ఓకే, సో అంటే మా గార్నిష్ కోసం ఇలా తీసుకున్నారు అనమాట. నేను ప్లేటింగ్ కోసం అవసరం లేదు. దెన్ ఇందాక ఫ్రై చేసి పెట్టిన చికెన్ ని దీంట్లో వేద్దాం మనము. అండ్ దెన్ ఫినిష్ విత్ కొరియాండర్. ఓకే, చాప్ కొరియాండర్ మీరు వేసేయండి. యు కెన్ యాడ్ మోర్. ఇంకొంచెం చాలా వేసుకోవచ్చు కొరియాండర్, నో ఇష్యూస్. ఐ లవ్ కొరియాండర్ ఇన్ కుకింగ్. అసలు చేసిన దాంట్లో కొరియాండర్ వేస్తే దానికి ఉన్న టేస్ట్ డిఫరెంట్ వచ్చేస్తుంది, సూపర్ ఉంటుంది. మొత్తం పట్టేసుకున్నది కదా, చక్కగా నీట్గా చూడడానికి కూడా అర్థమైపోతుంది చూసిన వెంటనే. మధ్య మన కార్న్ ఫ్లవర్ వేయకపోతే మొత్తం వాటర్ ఉంటుంది, పట్టుకోదు మసాలా అంతా చికెన్ పట్టుకోదు అనమాట. డన్. మనం ప్లేటింగ్ చేసుకుందాం దీన్ని. మనం ఏదైతే సాస్ తీసుకొని పక్కన పెట్టుకున్న బౌల్ లో అది తీసేసుకుంటున్నాం. ఓకే, దాంతో నేను ప్లేటింగ్ చేస్తున్నాను అనమాట. ఓ చాలా వెరైటీగా ఉంది. దీనిపైన ఇస్తారా అంటే మామూలుగా డిజైన్ కోసం అనమాట. బేసికల్ గా గుడ్ లుక్, ఇంకా మనం చేసిన ఫుడ్ ఇంకా చాలా అందంగా కనపడుతుంది. ఓ వావ్, యాక్చువల్లీ ప్లేటింగ్ ముఖ్యం, చాలా బాగుంది. యాక్చువల్లీ చూస్తుంటే కొంచెం డిఫరెంట్ ఐడియాస్. అసలు డిఫరెంట్ ఐడియాస్ అని మీకేనా లేకపోతే మీ టీం అంతా కలిపి వస్తాయా? మా టీం అంతా చాలా క్రియేటివ్ ఇక్కడ. ఓకే, మేము అందరం కలిసి చాలా ఐడియాస్ కూడా చేస్తుంటాం ఇక్కడ. డిఫరెంట్ వెరైటీస్ ఫుడ్స్ కానీ, స్టైల్స్ కానీ, ప్రెజెంటేషన్స్ కానీ, సూపర్ అంతా కలిసి చేస్తుంటాం మేము.
సో దానిపైన ఒక్కొక్క దానిపైన యా ఇలా ఇలా తీసుకొని తినేసే చీజ్. అండ్ దెన్ లిటిల్ కర్రీ లీఫ్ టు గార్నిష్ అగైన్. కర్రీ లీవ్స్ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఫ్రై చేసి పెట్టేసుకున్నారు కాబట్టి. యా అండ్ దెన్ లిటిల్ చిల్లీ పౌడర్. వావ్. అగైన్ మైక్రోగ్రీన్స్ లిటిల్ బిట్. And here we go, chicken 65. చికెన్ 65 అయితే గుమ్మలాడిపోతుంది. నా ముందు రెడీగా ఉంది. నేను దీన్ని టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. ఆదిత్య గారు చాలా టేస్టీగా ఉందండి, సూపర్గా ఉంది, స్పైసీగా ఉంది, చాలా చాలా బాగా